తాతయ్య అయితే కనుమ పండుగనైతే స్టార్ట్ చేసేసారనమాట. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉండదన్నా, మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలోనే ఉండదు. మేము కూడా స్టార్ట్ చేసేసాం. వంటలు అయితే అమ్మ, నేను, పిన్ని ముగ్గురు వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతి. వంటలో కావాల్సిన వాటిని అయితే దంచుతున్నాను అనమాట. ఇంకా ప్రిపేర్ అయినట్టు కర్రీ అయితే ఇంకా తినడమే ఆలస్యం. కనుమ రోజు అయితే బిర్యానీ, మటన్ కర్రీని అయితే మేమైతే ప్రిపేర్ చేసి ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా అన్ని ప్రిపేర్ అయిపోయినాయి. కలిసి తింటే చాలా బాగుంటుంది. హ్యాపీ మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం. ఒక మా అన్నయ్య వాళ్ళైతే అరిసెల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. మటన్ అయిపోయింది. పిన్ని, బాబాయ్, అన్నయ్య వాళ్ళు తింటున్నారు. ఎంతైనా కలిసి తింటే బాగుంటుంది. ఇంకా డిజైన్ ఒక్కటే బ్యాలెన్స్, అది కూడా వేసేస్తే పోలా అదిరిపోలా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక రాథోడ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా ముందుగా అయితే వీడియోలో వెళ్ళక ముందే మీకు అందరికీ ముందుగా హ్యాపీ కనుమ అనమాట. సో ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా కనుమ పండుగను అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా తాతయ్య, అన్నయ్య వాళ్ళందరూ కలిసి అయితే ఇంకా పొట్టేళ్ళని అయితే కోస్తున్నారనమాట. సో ఇంకా మేమైతే మా పిండి వంటల్లో అయితే మేము బిజీగా ఉన్నాం అనమాట. సో ఈరోజు అయితే ఇంకా కనుమ గురించి ఒక 5 పాయింట్స్ మళ్ళీ చెప్దామని చెప్పి ముందుకైతే వచ్చేసాను. సో ఇంకా పాయింట్స్ అయితే స్టార్ట్ చేద్దాము. సో పాయింట్ 1, తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండుగగా పిలుచుకుంటారనమాట. సో అది తెలిసిందే. 3 రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండుగ సమయంలో తెలుగు లోగిలు, కొత్త అల్లుళ్ళు, బంధుమిత్రులు కలకలలాడుతుంటాయి ఇల్లు మొత్తం అనమాట. సో పచ్చని తోరణాలతో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే ఈ పర్వదినంలో తొలి రోజు భోగ భాగ్యాలను ప్రసిద్ధించే భోగి, రెండవ రోజు అనమాట పితృదేవతలను పూజించే సంక్రాంతి గాక 3వ రోజు కనుమ పాటు పశువుల పండుగ అనమాట. దాన్నే కనుమ పండుగ అంటాము. సో పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే వ్యవసాయ క్షేత్రాల్లో పండగల సాగుకు ఎంతో సహాయపడిన పశువులకు రైతులు కృతజ్ఞత తెలుపుకునే రోజు కనుమ రోజు అనమాట. అది పాయింట్ 2. సో పాయింట్ 3, తమ జీవనాధారానికి మూలమైన పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతి ఇచ్చి పూజించుకుంటారనమాట రైతులు. సో ఆ రోజు నదీ తీరాలు, చెరువులు వద్దకు వాటిని తీసుకువెళ్ళి స్నానం చేయించి తరువాత నుదుట పసుపు కుంకుమ దిద్దుతారనమాట కనుమ పండుగ రోజు. ఆ తర్వాత వాటిని మువ్వల పట్టీలతో చక్కగా అలంకరించి హారతులిచ్చి పూజించుకునే గొప్ప సంస్కృతి కనుమ పండుగ రోజు కనబడుతుందన్నమాట. అది ఎవరంటే రైతులు చేస్తారనమాట. సో ఇది పాయింట్ 3 అనమాట. పాయింట్ 4 ఏంటంటే ఏడాది మొత్తం రైతులతో సమానంగా కష్టపడే పశువులను కనుమ రోజున ఎలాంటి పనులు చేయకుండా పూర్తి విశ్రాంతిని అయితే కల్పిస్తారనమాట. ఆ రోజు సాయంత్రం పొంగలి చేసి నైవేద్యంగా పెడుతూ వాటి పట్ల ప్రేమానురాగాలను చాటుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల ధనధాన్యాలు కలుగుతుందని పెద్దల విశ్వాసం, నమ్ముతారనమాట అప్పట్లో. సో పాయింట్ 5 ఏంటంటే సంక్రాంతిలో ఉత్తరాయణం మొదలవుతుందనమాట. దేవతలకు ఇది చాలా ఇష్టమైన సమయాన్ని పూర్వీకులు చెప్తుంటారనమాట. అందుకే దీన్ని ఉత్తరాయణం, పూర్వకాలం అని కూడా పిలుస్తారు. చనిపోయిన పెద్దలు కూడా ఇదే రోజున బయటకు వస్తారని, వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టమని ఆచారం అని ఒకప్పట్లో చెప్పేవాళ్ళు అనమాట పెద్దలు. సో కనుమ రోజు పెద్దలకు ప్రసాదం పెట్టడంతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా తినేందుకు మాంసాహారం వండుతారు. సో కనుమ రోజున మాంసాహారం వండుకొని తినేవాళ్ళు అనమాట. సో కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే
అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉందన్నమాట కనుమ ఫెస్టివల్ రోజు అనమాట. అందుకే అక్కా చెల్లెళ్ళు, అల్లుళ్ళతో, అన్నదమ్ముళ్ళతో, అన్న చెల్లెళ్ళతో కలిసి కుటుంబం అంతా ఈ కనుమ వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటారు. కనుమ రోజున ఇంట్లో ఎంతో హడావుడి ఉంటుంది కనుక ఆ రోజు ఆగి పెద్దలను తలుచుకోవాలని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని అందరితో కలిసి అందరూ ఒక చోట కలిసి వండుకొని తినడంలోనే ఆనందం ఉందన్నమాట. సో ఇంకా ఫెస్టివల్స్కి అందరు కలిసి హడావుడి చేసుకొని తింటూ ఉంటారనమాట. సో ఇది పాయింట్ 5. ఇంకా నేను తెలుసుకున్న పాయింట్స్ ఇవేనమాట. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా కనుమ పండుగను అయితే జరుపుకుంటున్నాం అనమాట. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా అందరు వచ్చారు. పిన్ని బాబాయ్ వాళ్ళ కూతుర్లు కొడుకులు తాతయ్య అమ్మమ్మ అందరు కలిశారనమాట. మా తాతయ్య పాత వీడియోలో అయితే ఒక్కసారి చెప్పారనమాట. సో ఫెస్టివల్కి అయితే నేను ఒక పొట్టేలుని కోస్తాను, కూతుర్లు అల్లుళ్ళు మనవరాళ్ళు మనవళ్ళు అందరు వస్తారు, సంతోషంగా పండుగని జరుపుకొని తిని వెళ్తారని చెప్పారనమాట. ఒకసారి మీరు ఆ వీడియోని అయితే చూడండి. తాతయ్య చెప్పినట్టుగానే మేము ప్రతి ఇయర్ వచ్చి ఇంకా తాతయ్య వాళ్ళ ఇంట్లో మాకు కావాల్సినవి అన్నీ మేము వండుకొని తిని పండగ రోజు సంతోషంగా ఎంతో కలిసిమెలిసి ఆనందంగా జరుపుకొని అయితే వెళ్తామన్నమాట. సో ఇంకా వెళ్ళిన ఇంకా వెనక రోజే ఇంకా వాళ్ళు చాలా కొంచెం అనేజీగా ఇలా బాధపడతా ఉంటారు. అయ్యో వెళ్ళిపోయారే 3 రోజులు ఇల్లు మొత్తం హడావుడిగా ఉంది అని చెప్పి. సో అది అందరికీ కామనే. మనం రావాల్సిందే, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాల్సిందే అనమాట, తప్పదు అది. సో మేమైతే ఫెస్టివల్ రోజైతే కనుమ రోజైతే ఇంకా బిర్యానీ చేశానన్నమాట. మా తాతయ్య అయితే మటన్ కోసి స్వయంగా తన చేత్తోనే వండి పెట్టారనమాట అందరికీ. మాకైతే మా తాతయ్య వండితేనే మేము తినాలనుకుంటాం అనమాట. అంత బాగా వండుతారు, మాకు అంత బాగా నచ్చుతుంది. సో తనే వడ్డిస్తారనమాట, తనే వండి తనే వడ్డిస్తారు. మేము చాలా అంటే చాలా హ్యాపీగా తింటాం అనమాట. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మటన్ కర్రీ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా బిర్యానీ అయితే నేను చాలా బాగా చేస్తాను, అది ఇంకా చెప్పడం అవసరం లేదనుకోండి. సో మేమైతే అందరం కలిసి అయితే ఇలా కలిసిమెలిసి అందరం కలిసి తిన్నాము. ఇంకా మేము తినిన తర్వాత మేము మళ్ళీ పొలంకి వెళ్ళామన్నమాట. అక్కడ టమాటాలు కోసి అక్కడ కూడా ఒక వ్లాగ్ చేశాను, అది కూడా త్వరలో వస్తుందన్నమాట. సో ఆ వ్లాగ్ కూడా చూడండి. సో ఇంకా చాలా అంటే చాలా పిండి వంటలు కూడా చేసామన్నమాట. సో అది కూడా చూసేయండి. అరిసెలు, చెక్కలు, చక్రాలు ఇవన్నీ చేసామన్నమాట. అందరు ఉన్నారు కానీ మా ఇద్దరు అన్నయ్య వాళ్ళే మిస్ అయ్యారనమాట. ఏంట్రా అనుకుంటే అప్పుడే ఇద్దరు వచ్చి మీ వల్ల కాదు ఇటు ఇవ్వండి అని మా ఇద్దరు అన్నయ్యలు రంగంలోకి దిగారనమాట. ఇంకా చాలా పిండి వంటలు అయితే చేసాము. సో గైస్ ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. ఇంకా మరిన్ని వీడియోస్ మీరు నచ్చినట్టుగా నేను చేయాలని, మీకు ఏం వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. కామెంట్ రూపంలోనే మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే సేఫ్. అందరూ బాగుండాలి, అందులోనే మనం ఉండాలి. సో అందరూ హ్యాపీగా పండుగను జరుపుకోండి. వన్స్ అగైన్ హ్యాపీ కనుమ అందరికీ. బాయ్ బాయ్.